హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక బిగ్గెస్ట్ యూపీఐ క్యాష్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ లూట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీరు కొంచెం ఓపికగా ప్రయత్నిస్తే గనక మినిమం 3000 నుంచి 5000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో అసలు ఈ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి రోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి సో మేక్ షూర్ యూ హావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. అండ్ ఇంకొక విషయం, రూపీ రష్ అనే ఒక లూట్ కూడా ఆల్రెడీ ప్రెజెంట్ యాక్టివ్ లో ఉంది. దాని ద్వారా కూడా మీరు ఒక 100 రూపీస్ యూపీఐ క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దానిపైన కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇంకెక్కువ ఆలోచించుకునే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అనేది మనకి టాస్క్ ఈజ్ అనే ఒక అప్లికేషన్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది సేమ్ మనకి అప్ అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, ఒక 1 వీక్ బ్యాక్ లూట్ చేసాం. సో అలాంటి వెబ్సైట్ ఇది కూడా. ఇందులో కూడా మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి వాట్సాప్ అనేది బైండ్ చేయాల్సి ఉంటుంది. మరి కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఒరిజినల్ బ్యాంక్ వాట్సాప్ అయితే ఇవ్వాల్సిన పని లేదు. సో దానికోసం కూడా ఒక టెంపరీ వాట్సాప్ నెంబర్స్ కి ఒక వీడియో అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు రెఫర్స్ కి కూడా అన్లిమిటెడ్ వాట్సాప్ ని యూజ్ చేసుకొని మీరు కనెక్ట్ చేసుకొని రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్క రెఫర్ కి 51 రూపీస్ అనేది వస్తుంది. ఒక 3 రెఫరల్స్ మీరు ఈ విధంగా ట్రిక్ కంప్లీట్ చేసుకుని యూజ్ చేసుకున్నా కూడా ఒక 150 రూపీస్ అనేది లూట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఓపిక పెడితే కనుక హ్యాపీగా ముందుగా చెప్పినట్లు 3000 నుంచి 5000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో మాత్రం ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఎస్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఐ నో బటన్ ని క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్, ఫోన్ ఆప్షన్ రెండు ఉంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒరిజినల్ అకౌంట్ కాబట్టి మీరు ఇక్కడ ఫోన్ సెలెక్ట్ చేయండి. ఫోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని పాస్వర్డ్స్ ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని సైన్ అప్ కంప్లీట్ చేయండి. సైన్ అప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్రొఫైల్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే 0 ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనం ఒక 15 రూపీస్ వరకు బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా చెప్తాను. అండ్ ఇందులో మీరు రెఫర్ చేసుకుంటే ఒక్కొక్క రెఫర్ కి 51 రూపీస్ అనేది వస్తుంది. సెల్ఫ్ రెఫర్ ట్రిక్ అనేది ఉంది, అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్. దాని ద్వారా మీరు లూట్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్ గా విత్డ్రా చేసుకోవాలంటే కనుక, అంటే విత్డ్రా సక్సెస్ఫుల్ గా రావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఇందులో కూడా మీరు వాట్సాప్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ముందుగా చెప్పినట్లు మీ ఒరిజినల్ వాట్సాప్ ఇవ్వాల్సిన పని లేదు. టెంపరీ వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి, అది ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. బట్ ఆ వాట్సాప్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మీకు టెలిగ్రామ్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ లో ఉన్నట్టు వాట్సాప్ ని అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, మీరు మల్టీ యాప్ అనేది ఉంటుంది. సో మల్టీ యాప్ అనేది అప్లికేషన్ లింక్ అనేది మనకి టెలిగ్రామ్ లో దొరుకుతుంది, ఏపీకే ఫైల్. దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ గూగుల్ సూట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ అనేది యాడ్ అయింది. ఈ ఫస్ట్ లేయర్ లో ప్లస్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ యాప్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు వాట్సాప్ సెలెక్ట్ చేయండి. సో వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫార్వర్డ్ క్లిక్ చేస్తారు. ఇందులో మీరు ఏమైనా పర్మిషన్స్ అయితే స్కిప్ చేసేయండి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎక్కడ మీరు మన టెలిగ్రామ్ లో ఏదైతే టెంపరీ వాట్సాప్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తామో ఆ నెంబర్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసుకొని అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటారు. సో అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మిడిల్ లో మనకి క్యూఆర్ కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వీడియో అనేది ఉంటుంది. ఆ జస్ట్ వీడియోని ప్లే చేయండి. ఒక 1 సెకండ్ ప్లే చేస్తే అప్పుడు మనకి ఆప్ట్ అండ్ క్యూఆర్ కోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే టెంపరీ వాట్సాప్ ఉందో ఆ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఇదే ప్లేస్ లో మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు పైన మీకు వాట్సాప్ నుంచి నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. సో ఆ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు యూజ్ మొబైల్ డేటా క్లిక్ చేసుకొని లింక్ డివైస్ క్లిక్ చేసుకొని మీకు ముందుగా ఏదైతే వెబ్సైట్ లో ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ రాలేదు అనుకోండి, మీరు ఏదైతే వాట్సాప్ ఉందో అది ఓపెన్ చేసుకొని మీకు లింక్ డివైసెస్ లోకి వెళ్ళి లింక్ డివైసెస్ లోకి అక్కడ మాన్యువల్ గా మీరు కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ మీకు ఓటీపీ పడుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని మీరు లింక్ అనేది కంప్లీట్ చేయండి. సో లింక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా సక్సెస్ఫుల్ గా లింకింగ్ అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. సో కంటిన్యూ క్లిక్ చేస్తారు. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ప్రొఫైల్ లోకి వెళ్ళి బౌండ్ వాట్సాప్ నెంబర్ క్లిక్ చేస్తే కనుక అది వాట్సాప్ కనెక్ట్ అయ్యిందా లేదా, ఆన్లైన్ లో ఉందా లేదా అనేది చూపిస్తుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఇప్పుడే కనెక్ట్ చేసాం కాబట్టి 0 చూపిస్తుంది. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లో ఉండగానే మీకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు, కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రెఫర్స్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక 11 రూపీస్ అనేది వస్తుంది. సో రెఫర్స్ చేసుకోవాలి. సో రెఫర్స్ కోసం మీరు ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్ లోనే ఇన్వైట్ టాస్క్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు చెక్ చేస్తే కనుక 51 రూపీస్ పర్ ఫ్రెండ్ అని చూపిస్తుంది అనమాట. అది ఓపెన్ చేసుకోండి.
అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుంటే మీ రెఫర్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని జస్ట్ కాపీ చేసుకుని వాట్సాప్ లోనో లేదంటే ఎక్కడో సేవ్ చేసి పెట్టుకోండి. ఓన్లీ రెఫర్ లింక్ మాత్రమే కాపీ చేయండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, సెల్ఫ్ రెఫర్స్ అనేది చేసుకోవాలి. సో సెల్ఫ్ రెఫర్స్ కోసం మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ లో ఎక్స్మిని అని ఒక బ్రౌజర్ అనేది ఉంటుంది, జస్ట్ ఒక 2 MB ఉంటుంది అంతే. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, జస్ట్ ఇన్స్టాల్ చేయండి, ఓపెన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మల్టీ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో మల్టీ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ గూగుల్ సూట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ అనేది ఆడింది. సో ఈ సెకండ్ లేయర్ లో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ యాప్స్ క్లిక్ చేసుకొని ఆ ఎక్స్మిని యాప్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని ఈ విధంగా సెకండ్ లేయర్ లో యాడ్ చేసుకోండి. ఒక బ్రౌజర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ రెఫర్ లింక్ ఏదైతే ఉందో ఒరిజినల్ అకౌంట్ లో ఆ రెఫర్ లింక్ ని కాపీ చేసుకున్నారు కదా, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుని సెట్ చేస్తే కనుక సేమ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయమంటుంది. సో క్లిక్ చేస్తారు, క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మీ ఒరిజినల్ నెంబర్స్ తో ఇవ్వాల్సిన పని లేదు, మెయిల్ కూడా ఒరిజినల్ ఇవ్వాల్సిన పని లేదు. ఈమెయిల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్రౌజర్ లోకి వెళ్ళి టెంప్ మెయిల్ అని ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక మెయిల్ అనేది చూపిస్తారు, టెంపరీ మెయిల్. దాన్ని కాపీ చేస్తారు. దాన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని ఎంటర్ చేసుకొని పాస్వర్డ్స్ ని ఎంటర్ చేసుకొని గెట్ కోడ్ క్లిక్ చేస్తే గనక అదే వెబ్సైట్ లో కాస్త డౌన్ కి స్క్రాల్ చేసుకొని వెయిట్ చేస్తే ఇన్బాక్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్బాక్స్ ని ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్న ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని వెబ్సైట్ లో ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీరు ఒక అకౌంట్ ని అంటే ఒక రెఫర్ అనేది చేశారు. అండ్ రెఫర్ లో మీకు సక్సెస్ఫుల్ గా 51 రూపీస్ అనేది యాడ్ అవ్వాలంటే ఇందులో కూడా మీరు వాట్సాప్ అనేది కనెక్ట్ చేయాలి. సో వాట్సాప్ కనెక్ట్ చేసి ఒక 24 అవర్స్ వరకు ఆన్లైన్ లో ఉంచితే అప్పుడు మీకు ఒరిజినల్ అకౌంట్ లో ఒక 51 రూపీస్ అనేది వస్తుంది అనమాట. అయితే ఈ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా మన రెఫర్ లింక్ లో యాడ్ అయిందా లేదా చెక్ చేయడం కోసం మళ్ళీ ఒరిజినల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ప్రొఫైల్ లోనే మై లోవర్ లెవెల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సపోర్టెడ్ డేటా చూస్తే కనుక ఇక్కడ లెవెల్ 1 లో నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చేసి 1 చూపిస్తుంది అండ్ ఎఫిషియెంట్ యూజర్స్ వచ్చేసి 0 చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఎఫిషియెంట్ యూజర్స్ వచ్చేసి 1 రావాలంటే మీరు ఏం చేయాలి, వాట్సాప్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక అప్ టు 24 అవర్స్ వరకు వెయిట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే మీ సెకండ్ అకౌంట్ ఏదైతే ఉందో రెఫర్ అకౌంట్ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలి, వాట్సాప్ అనేది కనెక్ట్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనకి మిడిల్ లో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వాట్సాప్ పెట్టుకోవాలి కాబట్టి ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో ఈ సెకండ్ లేయర్ లో మళ్ళీ ఇంపోర్ట్ యాప్స్ క్లిక్ చేసుకొని ఏదైతే మల్టీ యాప్ లో ఇంపోర్ట్ క్లిక్ చేసుకొని అక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని నేను ముందుగా చెప్పినట్లు ట్రిక్ అనేది టెలిగ్రామ్ లో ఇస్తానని చెప్పాను కదా, వాట్సాప్ అన్లిమిటెడ్ వాట్సాప్స్ కోసం ఆ వాట్సాప్ ని ఇక్కడ యాడ్ చేసుకొని దాన్ని కూడా కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఆ సెకండ్ లేయర్ లో ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసుకొని సో ఈ విధంగా సెకండ్ లేయర్ లో ఉన్నటువంటి వాట్సాప్ లో కూడా మీరు కనెక్ట్ చేసుకోండి సెకండ్ అకౌంట్ కి. సో ఈ విధంగా సెకండ్ అకౌంట్ కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రొఫైల్ లోకి వెళ్ళి బౌండ్ వాట్సాప్ నెంబర్ క్లిక్ చేస్తే కనుక సెకండ్ అకౌంట్ లో మీకు అక్కడ చూపిస్తుంది అనమాట, కనెక్ట్ అయినట్టు ఆన్లైన్ చూపిస్తుంది. అండ్ మీరు ఈ విధంగా ఒక 15 to 24 అవర్స్ వెయిట్ చేస్తే కనుక మీకు ఒరిజినల్ అకౌంట్ లో అప్పుడు మీకు ఒక 51 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో 51 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ రెవెన్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసుకుంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, రెఫరల్ యాక్టివిటీ 51 రూపీస్ అండ్ దాంతో పాటు మీరు ఆల్రెడీ వాట్సాప్ కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాటి యొక్క కమిషన్ కూడా మీకు యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు యాడ్ అవుతుంది అనమాట. సబార్డినేట్ డేటా చూసుకున్నా కూడా ఇక్కడ ఎఫిషియెంట్ యూజర్స్ లోకి 1 అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్ గా ఒక రెఫరల్ అనేది కంప్లీట్ చేశారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. జస్ట్ ఏం లేదు, మీరు ఫస్ట్ ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు క్రోమ్ బ్రౌజర్ లో. అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మీరు వాట్సాప్ ని కనెక్ట్ చేసుకున్నారు. సో వాట్సాప్ కూడా మీరు ఒరిజినల్ వాట్సాప్ ఇవ్వాల్సిన పని లేదు, టెంపరీ వాట్సాప్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది టెలిగ్రామ్ లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు వాట్సాప్ ని కనెక్ట్ చేసుకుంటారు. సో వాట్సాప్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీరు రెఫర్ లింక్ అనేది కాపీ చేసుకొని ఇప్పుడు మీరు మల్టీ యాప్ లోకి వెళ్ళి అందులో ఒక లేయర్ ని ఎక్స్మీ అనే ఒక అప్లికేషన్ బ్రౌజర్ ని యాడ్ చేసుకొని అందులో ఆ రెఫర్ లింక్ ని పేస్ట్ చేసుకొని సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక సెకండ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు సెల్ఫ్ రెఫర్ కోసం. సో ఆ సెకండ్ అకౌంట్ కూడా మీరు ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మీరు ఒరిజినల్ ఈమెయిల్ ఇవ్వాల్సిన పని లేదు, టెంపరీ ఈమెయిల్ ద్వారా సో అకౌంట్ ని క్రియేట్ చేసుకొని అందులో కూడా మీరు ఏదైతే వాట్సాప్ ట్రిక్ యూజ్ చేసామో అదే విధంగా అందులో కూడా వాట్సాప్ ని కనెక్ట్ చేసుకొని ఒక 15 to 24 అవర్స్ వెయిట్ చేస్తే కనుక అప్పుడు మీ ఒరిజినల్ అకౌంట్ లో ఒక 51 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు మినిమం 3 చేస్తే చాలు, అంతకంటే ఓపిక ఉంటే కనుక ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువగా కనెక్ట్ చేసుకోండి, ఎక్కువ వెయిట్ చేస్తే కనుక. సో ఒకే రోజులో మీరు మొత్తం చేస్తే నెక్స్ట్ డేకి బాగా అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని కూడా యాక్టివేట్ అయిపోతాయి, అన్ని రెఫరెన్స్ కూడా యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా విత్డ్రా బటన్ కనిపిస్తుంది కదా ఒరిజినల్ అకౌంట్ లో, విత్డ్రా బటన్ ని క్లిక్ చేస్తారు. అండ్ మీరు చెక్ చేస్తే కనుక మినిమం 165 రూపీస్ ఉంటే చాలు అండ్ మీకు 150 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ప్లీజ్ యాడ్ బ్యాంక్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, అకౌంట్ హోల్డర్ నేమ్ మీ నేమ్
నేమ్ ఎంటర్ చేస్తారు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తారు, సేవ్ క్లిక్ చేస్తారు. సో సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు విత్డ్రా బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 251 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ ని కనెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా బటన్ ని క్లిక్ చేయండి. సో విత్డ్రా బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చార్జెస్ అనేది చూపిస్తాయి. సో మళ్ళీ విత్డ్రా క్లిక్ చేయండి. విత్డ్రా క్లిక్ చేసుకుంటే కనుక ఈ విధంగా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు రెవెన్యూ డీటెయిల్స్ లోకి విత్డ్రా డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట, ఎంత విత్డ్రా చేశారు అండ్ అది అప్రూవల్ లో ఉందా, పెండింగ్ లో ఉందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ విధంగా లూట్ చేయొచ్చు అనమాట. సో ఈ లూట్ ని ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా లూట్ చేసుకోండి. ఒక్కొక్క రెఫర్ కి 51 రూపీస్ అనేది వస్తుంది. అది కూడా మీరు ఎవరిని నెంబర్స్ అడగాల్సిన పని లేదు. సో చాలా సింపుల్ ట్రిక్ ఇది. సో ఈ ట్రిక్ యూస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వీళ్ళనంత ఎక్కువ ఎర్న్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.